బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు నగరం 23వ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ పాల్గొన్నారు. డివిజన్ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్వయంగా పింఛన్దారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేరేలా కృషి చేస్తానని తెలిపారు. అలాగే స్థానికులతో మాట్లాడి డివిజన్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. మహేష్ మీడియా. ఈ సాంగ్ మిక్స్ బై DJ Mahesh Media. ఖచ్చితంగా వాళ్ళకే అలర్ట్ చేస్తాం. మీరు క్యాన్సిల్ అయింది అని అనుకో, డబ్బులు కట్టుకుంటారు కాదు. నీ దగ్గర వెనక డబ్బులు తీసుకున్నావా? నీ దగ్గర ఒరిజినల్ ఉంది కదా, సరే కట్టింది తీసుకున్నా. వెనక్కి జరగల అది ఆల్రెడీ గవర్నమెంట్ కట్టేసారు కదా, మళ్ళీ ఎందుకు కట్టేది? ఆల్రెడీ కట్టారు, గవర్నమెంట్ కట్టేసి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ప్రాంప్ట్గా 1వ తారీఖు సెలవు ఉందంటే ముందు రోజే వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. పెన్షన్స్కి ఈరోజు రాష్ట్రంలో పాత గవర్నమెంట్లో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు దగ్గర 2715 కోట్ల రూపాయలు మనకి నెలకు ఖర్చు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4000 పెన్షను, 15,000, 6,000 ఎక్కడా కూడా పెన్షన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. మన ఆంధ్రాలోనే మన కూటమి, మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు మన మాధవ్ గారు కానీ అందరూ కూడా కలిసి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో పెన్షన్స్ ప్రాంప్ట్గా ఈరోజు 19 నెలలు అయినా కూడా ఎప్పుడూ ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ఈరోజు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సీఎంఆర్ఎఫ్లు కూడా ఈరోజు దగ్గర 11 కోట్లు ఇచ్చాం. సీఎంఆర్ఎఫ్లు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు హాస్పిటలైజ్ అయితే మళ్ళీ 40% వాళ్ళకి డబ్బులు కూడా వెనక్కి ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అమలుపరిచి
ప్రజలకి ఒక మంచి పరిపాలన అందించడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో 13,70,00,000 రూపాయలు మన నియోజకవర్గానికి ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇంకా 1,500 పెన్షన్స్ ఎవరైతే ఉన్నారో రిక్వైర్మెంట్ది దానికి నిన్నే పర్మిషన్స్ ఇచ్చారు. అవి కూడా చూసుకొని ఆ 1,500 మీద నెక్స్ట్ దాన్ని కూడా యాడ్ చేసే పరిస్థితులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ప్రజల్లో కూడా ఈరోజు మనం చేసే పనులు విధానాల మీద ఈరోజు మంచి విశ్వాసంతో ఉన్నారు. అదేవిధంగా సంక్షేమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్ని కార్యక్రమాలు కూడా మనం చేస్తూ పోతూ ఉన్నాం. పూర్తిగా ఇంకా ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు సౌకర్యంగా ఉండేటట్టుగా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. తప్పకుండా కూడా ప్రజలకి అభిష్టం మేరకు ఏదైతే వాళ్ళు పాత గవర్నమెంట్లో బాధలు పడ్డారో ఈరోజు అన్నీ ఒక్కోటి కంప్లీట్ చేసుకుంటా వస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. నేను చేసింది పెడతాను, ప్రెస్ మీట్ పెడతాను, ఇస్తాం. అంటే ఒక తార మాదిరి రావటం వచ్చటం మాట్లాడటం పోవటం అది ఒక పెద్ద యాక్టివిటీగా తయారైపోయింది. నేను మాట్లాడతాను, 4 గంటలకు పెడతాను. రాజకీయాలు తప్పులు చేసినప్పుడు గెలుగుతూ ఉంటారు. మేము తప్పులు చేసినప్పుడు గెలకమనాలి. అంతేగాని రాజకీయాల్లో ఉండేటప్పుడు నువ్వు ఏడవ కూర్చొని వచ్చేదను ఏదో ఒకటి వేగ్గా మాట్లాడుకొని పోవటం అది కరెక్ట్ కాదు కదా. అందుకే దానికి వివరంగా ఆయన ఏమేమి మాట్లాడాడో దానికి కరెక్ట్గా మనం రెస్పాండ్ ఇవ్వాలి. అది నా బాధ్యత. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ప్రజలకు తెలియపరచాలి. ఏదో రాయేసినంత మాత్రాన చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది. నేను రాత్రి 2 అయింది వచ్చాక, నేను రాత్రి 11:30 దాకా సీఎం గారితో మీటింగ్ ఉంది. 11:30కి అయిపోయింది. రాత్రి వచ్చాను. అసలు ఏం మాట్లాడాడు అనేది చూస్తాను. చూసిన తర్వాత నేనే కబురు చేస్తాను, ప్రెస్ మీట్ పెడతాం. అదే నేను మాట్లాడతా. ప్రతి ఒక్క విషయం ఏం మాట్లాడాడో దానికి మనం ఏం చెప్పాలో చూస్తాం, దానికి ఎట్లా చేయాలో చేస్తాం. నేను చెప్తాను, నేను అన్నీ చెప్తాను. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.